RC 390 2016 మోడల్ ఇది బండి. నేను ఓవర్ స్పీడ్కి అయితే చేయాలి తలుచుకోవాలా. టెంపరేచర్ గేజ్ కూడా ఫుల్ అయిపోయింది మన 390 అయితే. ఈ గూగుల్ మ్యాప్స్ కూడా మస్తు చెప్తుంది. ఎగ్జిట్ ద రౌండ్ అబౌట్ ఉంటుంది. ఏ ఎగ్జిటో చెప్పట్లా. బ్యాక్ టు ది ఛానల్. సో మనం ఈరోజు హైదరాబాద్లో తిరుగుతున్నాం అనమాట. సో నేను చిన్న వర్క్ మీద వచ్చాను నిన్న. సో వెళ్ళేటప్పుడు బస్కి వెళ్ళటం ఎందుకు, వచ్చేటప్పుడు కార్లో వచ్చాను కమలగాడితో పాటు. సో వెళ్ళేటప్పుడు ఎందుకు బస్కి వెళ్ళటం ఇట్లా, సో బైక్ మీద వెళ్దామని స్టార్ట్ అయ్యాను. సో ఈ RC కూడా 390. సో మీకు పాత బ్లాగ్స్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది RC 390. సో కమలగడ RC 390 2016 మోడల్ ఇది బండి. 2016 BS పవర్ట్రానిక్ కూడా ఉంది దీనికి. సో నేను విజయవాడలో వాడదాం సరదా కొన్ని డేస్ అని తీసుకుని వస్తున్నాను అనమాట. నాకు కూడా నేను కూడా పెద్ద బ్లాగ్స్ చేయలేదు. 3 టన్ మీద 3 టన్ సోల్డ్ చేసి ఆల్మోస్ట్ 1.5 month అయిపోతుంది. సో నాకు కూడా నేను డామినర్ యూస్ చేస్తున్నా, NS యూస్ చేస్తున్నా, నా స్కూటీ డియో యూస్ చేస్తున్నా. అట్లా కొంచెం ఈ పొజిషన్ నాకు అలవాటు అయిపోయి కొంచెం అంత హ్యాపీనెస్ రాలేకపోతుంది నాకు. సో నేను అందుకని వీడి బండి అయితే తీసుకొని విజయవాడ అయితే స్టార్ట్ అయ్యాను. పెద్ద డిజాస్టర్ లాగా స్టార్ట్ అయ్యాను అనమాట. ఈవినింగ్ అయిపోయింది 6. మరి నాకు తెలిసి మిడ్ నైట్ అయితే నేను వెళ్ళేలోపే. ఇంకా నేను ఎర్రగడ్డ దగ్గరే ఉన్నాను. ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో నేను ఎప్పటికి రీచ్ అవుతానో ఏంటో ఏం అర్థం కావట్లేదు నాకు. సో ఫ్యూయల్ అయితే ఫుల్ ఉంది. సో 95 అయితే ఫిల్ చేశాను ఫుల్ ట్యాంక్. ఆల్రెడీ ఫుల్ ట్యాంకే ఉంది ఇది. సో నాకు తెలిసి నందిగాం వరకు అయితే సరిపోద్దని అనుకుంటున్నాం. అంటే డిపెండ్స్ అపాన్ నేను ఓవర్ స్పీడ్కి అయితే చేయాలి తలుచుకోవాలా. సో కొంచెం జాగ్రత్తగానే ఒక 190 అలా. బట్ పొజిషన్ నాకు వెనకాల బ్యాక్ ప్యాక్ ఏమో నేను ఒక 2-3 days అనుకున్న మనసులో అనిపించింది. ఒకవేళ నేను ఎప్పుడు వచ్చినా ఒక 1-2 days అని వస్తా, ఏదో వర్క్ మీద ఊరికే సరదాగా ఫ్రెండ్స్ని కలుద్దామన్నా వస్తా. అది ఈజీగా 4-5 days అయితే అయిపోతుంది. సో ఎప్పుడు వచ్చినా నాకు కొంచెం బట్టలతో ఇబ్బంది అవుతుందని ఎక్కువ బట్టలు తెచ్చుకున్నా ఓకోగానే బయలుదేరిపోతాను. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ ఉండాలని. అదిరిపోతుంది. టెంపరేచర్ గేజ్ కూడా ఫుల్ అయిపోయింది మన 390 అయితే. మామూలు ట్రాఫిక్ కాదు. నాకేమో ఈ ఫోన్ మౌంట్కి పెడదామంటే నా ఫోన్ భయం వేస్తుంది నాకు. ఆల్రెడీ నా పాత ఐఫోన్ అట్లానే కెమెరా స్టెబిలిటీ అయితే పోయింది. సో దీన్ని పోయిందంటే నేను అయిపోతాను. బట్ వారంటీస్ అని ఉన్నాయి కానీ బట్ చిరాకు కదా. ఒకసారి రిపేర్ వచ్చిందంటే నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట. చాలా భయంకరంగా ఉంది. బట్ కాకపోతే వితౌట్ గూగుల్ మ్యాప్స్ నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నేనైతే రిస్క్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు. సిగ్నల్స్ యూజ్ చేయట్లేదు. అసలు కనీసం హ్యాండ్ సిగ్నల్ కూడా యూజ్ చేయట్లేదు. సో నాకైతే సేఫ్గా ఇంటికి వెళ్ళాలని ఉందన్నమాట. ఈ గూగుల్ మ్యాప్స్ కూడా మస్తు చెప్తుంది. ఎగ్జిట్ ద రౌండ్ అబౌట్ ఉంటుంది. ఏ ఎగ్జిటో చెప్పట్లా. ఎల్బీ నగర్ వరకు అంతే. కొంచెం ఎల్బీ నగర్ టచ్ అయ్యామో మనకు ఐడియా వస్తుంది. నాకు యాక్చువల్లీ ఈ రోడ్ తెలీదు. బంజారా హిల్స్ మీద నుంచి కొంచెం రోడ్ ఐడియా ఉంది. నేను ఎప్పుడు అంటే బైక్ మీద వస్తున్నాను కానీ అంత నోటీసబుల్ చేయట్లేదు అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము అత్తాపూర్ మీద నుంచి వచ్చాం. కమలగడ అటు తీసుకొచ్చాడు. అటు ఈజీగా వెళ్ళాం. కాకపోతే అత్తాపూర్ ఇప్పుడు ఈ టైంలో అత్తాపూర్ వెళ్తే చచ్చిపోతానని చెప్పి ఇటు వచ్చాను అనమాట. నేను RC మీద టూరింగ్ చేయొచ్చు, నాట్ బ్యాడ్. కాకపోతే ఈ పొజిషన్ అనేది అలవాటు అవ్వాలి. బట్ బ్యాక్ ప్యాక్ వేసుకుని అయితే చాలా కష్టం అంటే నేను చేస్తున్నా కానీ ఇప్పుడు చేయొచ్చు. బట్ అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. ఎలక్ట్రిక్ నేను ఇక్కడ గమనించింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కార్స్ ఆంధ్ర వెహికల్సే ఉన్నాయి. ఇక్కడ అన్ని ఆంధ్ర వెహికల్సే ఉన్నాయి. ఎలక్ట్రికల్ అయితే ఖచ్చితంగా 70% 100లో 70% మన ఆంధ్ర సైడ్ ఎలక్ట్రికల్ కార్స్ తిరుగుతున్నాయి ఇక్కడ. ఫుడ్ తింటే బెస్ట్ ఏమో కానీ బట్ కాకపోతే ఫుడ్ తింటే నేను నిద్ర వచ్చేస్తుంది నాకు బైక్ మీద కదా. ఈ రచ్చంతో వెళ్ళి ఎల్బీ నగర్ వెళ్ళిన తర్వాత మీకు అయితే నేను చూపిస్తాను ఎట్లాంటి క్యారేజ్ ఎలా లగేజ్ చేసుకుని వెళ్తున్నాను అనేది. సిటీలోంచి అయితే బయట పడుతున్నాం అనమాట. ఇంక బయట రాలేదు. ఎల్బీ నగర్ సర్కిల్ నుంచి అయితే బయటకు వచ్చేసాను. 10 minutes to 7 అవుతుంది టైము. ఘోరంగా ట్రాఫిక్ ఉంది. బండిలో కూడా 2 points పడిపోయింది ఫెయిల్.
24 అయితే చూపిస్తుంది ప్రజెంట్. ఇందాక దాకా 12-13 చూపించింది మైలేజ్. ఎప్పటికి వెళ్తానో ఏంటో. 7 ఇక్కడ అయిపోయింది. నా ప్లాన్ ఏంటంటే 10-11 కల్లా అలా రీచ్ అవ్వాలని అనుకున్నాను, బట్ ఏదైతే అనిపించలేదు. ఇట్స్ ఓకే, నైట్ టైం కాబట్టి నేను రిస్క్ చేయదలుచుకోవట్లేదు. సో కొంచెం కూల్గానే ప్రశాంతంగానే వెళ్దాం. నాకు తెలిసి మీకు విండ్ నాయిస్ వస్తూ ఉండొచ్చు కొంచెం, కొంచెం బేర్ చేయండి లైట్గా. అందుకే నేను ఎక్కువ కూడా బ్లాక్ వీడియో ఎందుకంటే నా చిన్ కట్టన్ అయితే లేదనమాట హెల్మెట్కి. సో మేబీ వాయిస్ గాలి వస్తుందేమో అని అనుకుంటున్నాను. జ్యూస్ పాయింట్స్ చాలా కనిపించినాయి, కానీ ఆ ట్రాఫిక్ లాగి మళ్ళీ వెనకాల దాటుకుంటూ వచ్చినాయి అన్నీ. నాకు ఎదురుకు రావడం ఇష్టం లేక నేను ఎదురుకు వచ్చేసా. ఇప్పుడే జ్యూస్ పాయింట్స్ కొంచెం మంచిగా ఉన్నది అయితే ఏం కనిపించట్లేదు. వైబ్రేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎంఎస్ వాడి, డామినర్ వాడి దూరంలో కొంచెం వైబ్రేషన్స్ అనిపిస్తున్నాయి. సో 25 km/లీటర్ అయితే చూపిస్తుంది ప్రజెంట్ అయితే. సో మనం వేసుకెళ్తుంది అనమాట RC390. సో హెల్మెట్, మన బ్యాగ్ అనమాట. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఉన్నాను, జ్యూస్ తాగటానికి ఆగాను. సో ఎల్బీ నగర్ దాటేసాం మనం. సో విజయవాడ వైపు వెళ్ళిపోవడం ఇంకా. సూపర్ RC390 అనిపించింది. BS3 సూర్యాపేట కూడా రాలేదు మనము. మాదాపూర్ నుంచి ఇంకా 20 km సూర్యాపేట. ఆల్రెడీ రిజర్వ్లో పడిపోయింది బండి. సో నేను నకరికల్ దగ్గర ఉన్నాను ఎగ్జాక్ట్గా. నేను కొంచెం హై స్పీడ్స్ అయితే రైడ్ చేశాను. మేబీ దానివల్ల ఏమన్నా కన్జ్యూమ్ చేసిందేమో నాకు అర్థం కాలేదు. సిటీలో ఫుల్ ట్రాఫిక్ అయితే నాకు తెలిసి అక్కడే చాలా ఆల్మోస్ట్ 3-4 లీటర్స్ అయితే కన్జ్యూమ్ చేసి ఉంటుంది మాదాపూర్, ఎల్బీ నగర్ లోపే. ఎందుకంటే 12-13 అయితే చూపించింది యావరేజ్ ఎకానమీ. సో మాదాపూర్లో ఫుల్ ట్యాంక్ కొట్టించి నకరికల్ దగ్గరికి వచ్చేలోపే రిజర్వ్లో పడిపోయింది. మామూలుగా లాస్ట్ టైం నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వేసుకొచ్చినప్పుడు 31 వచ్చింది. సో ఈసారి కొంచెం ఓవర్ స్పీడ్కి నడిపాం. సిటీలో కూడా బాగా ట్రాఫిక్ ఉంది కదా. నాకు తెలిసి మాదాపూర్ నుంచి ఎల్బీ నగర్ వచ్చేలోపే ఒక 3.5 లీటర్స్ అయితే అక్కడే కన్జ్యూమ్ చేసింది. ఎందుకంటే చిన్న ట్యాంక్ ఇది, 10-11 లీటర్సే ఉంటుంది అనమాట. సో మేబీ అందుకనే అయిపోయి ఉంటుంది. ఇప్పుడు పవర్ దొరకదు, వీళ్ళు మామూలు కొట్టేయాలా. అయ్యో. సో పిలిచి ఎదురు చూద్దాం. నేను కూడా బ్రేక్ తీసుకోవాలా, నాన్ స్టాప్ రైడ్ చేస్తూనే ఉన్నాను. సో టైం వచ్చి 8:15 అవుతుంది. కొంచెం ఫాస్ట్గానే కొడుతున్నా, కాకపోతే కొంచెం స్లో మూవింగ్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. ఈ లారీస్ చూడండి, సిగ్నల్ లేదు ఏం లేదు, వచ్చేస్తున్నాడు రోడ్డు మీదకి. వీడు కూడా వెనకాల ఫ్లడ్ లైట్లు వేసుకుని వస్తున్నాడు. అసలు ఏం కనిపించలేదు నాకు వెనకాల. అసలు వెనకాల చూడండి ఏం బండి అది. మరి స్టేడియంలో పెట్టాల్సిన లైట్లను బాగా పెట్టుకుని తిరుగుతున్నారు. సో నెక్స్ట్ ఎక్కడ ఫ్యూయల్ స్టేషన్ ఉంటే అక్కడ మళ్ళీ ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ చేయించేస్తాను. పవర్ ఉంటే ఫుల్ చేపిస్తా, లేదంటే ఒక 500 అలా కొట్టించేస్తా. నాకు తెలిసి ఇక్కడ నుంచి నేను కొంచెం స్లోగానే రైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఘోరంగా ఉంది పరిస్థితి. ఏమే ఇష్టం వచ్చినట్టు తాగేసావు పెట్రోల్. ఎఫ్లో ఆల్రెడీ 9.9 తిరిగింది, 174 km తిరిగింది. 550 కొట్టండి. ఒక్క నిమిషం, మళ్ళీ వచ్చినట్టు ఉంది దీనికి రాగం. ఒక్క నిమిషం ఆగు బాబు, కొంచెం తప్పు చేపించినా కానీ. ఓకే 550 కొట్టు. జాగ్రత్త లోపల పెట్టుకో. ఫుల్ ట్యాంక్ చూపిస్తుంది ఇది. మెంటల్ దానా. 174 km. ఓకే బ్రేక్ తీసుకుందామా? ఓకే, నీకు లైటింగ్లో బండి చూపించలేదు కదా, డ్రాన్ అవుతుంది. సో ఇది సిచ్యువేషన్ బండి గురించి. వావ్ బాగుంది. మనం జగ్గయ్యపేట దాటి ఒక టోల్గేట్ దగ్గర అయితే ఆగాం. సో ఇక్కడైతే నేను ఎగ్ దోశ తిన్నాను. నైస్. సో టైం వచ్చి ఆల్రెడీ 10:22. 22 minutes ఉన్నాను ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా. మేబీ ఇంకా 1.5 hour పట్టచ్చు. స్లోగానే వెళ్తాను అనుకో. స్లోగా వెళ్తాను అనుకుంటేనే
130 120 కొట్టేస్తున్నాను. వెళ్ళి మన విజయవాడ అయితే వచ్చేసాం. టెంపుల్ ఫ్లేవర్ మీద ఉన్నాం అనమాట. 11:40 టైం వచ్చి ఈ చెక్క మెక్క మీద కూర్చొని చచ్చిపోయాను నేను. సో ఫైనల్లీ RC 390 అయితే మన పార్కింగ్లోకి వచ్చేసింది. చాలా కష్టపడింది, బాగా కొట్టేసా. మరీ అంత డ్రైవ్ ఏం చేయలేదు కానీ 345 కిలోమీటర్స్ టోటల్గా. 900 ఫ్యూయల్ మన సిటీలోనే అయిపోయింది కదా, మళ్ళీ 550 కొట్టించాను. సో 1400తో అయితే మనం మాదాపూర్ నుంచి విజయవాడ మన ఇంటికైతే వచ్చేసాం అనమాట. 345 కిలోమీటర్స్ వచ్చింది. నేను సిటీలో తిరిగా, నేను మళ్ళీ అటు ఇటు కూల్ ప్రశాంతంగా డామినార్ రెస్ట్ తీసుకుంటుంది. సో ఈ బ్లాగ్ అయితే నేను ఎలా అనిపించింది మీరు కింద కామెంట్ చేయండి. నాకు మాత్రం రెస్ట్ పెయిన్ మాత్రం బాగా వస్తుంది. లెఫ్ట్ వస్తుంది, రైట్ వస్తుంది, రెండు. ఎందుకంటే లగేజ్ ఉంది కదా, ట్రావెల్ చేయొచ్చు. బట్ ఈ సీట్ మాత్రం అమ్మో, స్టాక్ సీట్ మీద అయితే ఇంపాసిబుల్ అన్నట్టు. అయితే చెక్క మొక్కే మంచిగా వచ్చింది. ఇంకా నైట్ అంతా ఫుల్ రెస్ట్ తినదు ఇంకా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కింద అయితే కామెంట్ చేయండి. సో RC 390 ఏమన్నా బ్లాగ్స్ కావాలన్నా కింద అయితే కామెంట్ చేయండి. నేను మన దగ్గరే ఉంటుంది కాబట్టి కొన్ని డేస్ కమల్ గారిది నేనైతే బ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే దెన్, బాయ్ సీ యూ.